Subscribe to Color Frames. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మరో 4 మ్యాచ్లు మిగిలి ఉండగా బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై భారత ప్లేయర్లు ప్రాక్టీస్ చేసే సమయంలో మైదానంలోకి ప్రేక్షకులను అనుమతించబోమని స్పష్టం చేసింది. ఆటగాళ్లు ఇకపై క్లోజ్డ్ డోర్స్ లో మాత్రమే నెట్ ప్రాక్టీస్ చేయాలని ఆదేశించింది. భారత ఆటగాళ్ల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి కారణం లేకపోలేదు. తొలి టెస్ట్ విజయం అనంతరం అడిలైడ్ వేదికగా భారత్ ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఇందుకోసం ఇరు జట్లు ప్రాక్టీస్ సెషన్ లో చెమటోడ్చుతున్నాయి. మంగళవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్ లో టీమిండియా పాల్గొంది. ఈ ప్రాక్టీస్ సెషన్ వీక్షించేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా ఫ్యాన్స్ కు అవకాశం కల్పించింది. ఆస్ట్రేలియా ప్లేయర్లను చూసేందుకు చాలా తక్కువ మంది ఫ్యాన్స్ రాగా భారత జట్టును ప్రత్యక్షంగా చూసేందుకు వేలాది మంది తరలివచ్చారు. అడిలైడ్ లోని ప్రాక్టీస్ ఫెసిలిటీ స్టాండ్లు నెట్ కు చాలా దగ్గరగా ఉన్నాయి. ఈ సమయంలో స్టాండ్ లో కూర్చున్న అభిమానులు టీమిండియా ఆటగాళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఓ భారతీయ ఆటగాడు బాడీ షేమింగ్ కు గురయ్యాడు. రోహిత్ శర్మ, రిషబ్ పంత్ వంటి ఆటగాళ్లను సిక్సర్లు కొట్టమని అభిమానులు పదే పదే కోరడం, ఇతర ఆటగాళ్ల ఫిట్నెస్ పై కొందరు అసభ్యకరంగా కామెంట్స్ చేశారు. అంతేకాక విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్లను చుట్టుముట్టారు. ఆటగాళ్లు మైదానంలోకి దిగే ముందు కొంతమంది ఫేస్బుక్ లైవ్ చేస్తూ బిగ్గరగా అరవడంతో ప్లేయర్లు ఇబ్బంది పడ్డారు. టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కూడా మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావించాడు. అభిమానుల వల్ల ఇబ్బంది పడినట్లు తెలిపాడు. కాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో శుభారంభం చేసిన టీమిండియా 1-0తో ఆధిక్యంలో నిలిచింది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో అసాధారణ ప్రదర్శన కనబర్చిన టీమిండియా 295 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. అయితే రెండో టెస్ట్ ఇరు జట్లకు సవాల్గా మారడంతో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.